హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మోనిక. వెల్కమ్ టు నల్లమల హనీ హౌస్ కర్నూలు. ఈ వీడియో వచ్చేసి హనీని ఎలా యూజ్ చేస్తాము, మనం డైలీ హనీని ఎలా ప్రాసెస్ అనేది ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. చాలా వరకు మన షాప్ అడ్రస్ తెలియదు అంటున్నారు. గూగుల్లో నల్లమల హనీ బీ పార్క్ అని టైప్ చేస్తే మన అడ్రస్ వచ్చేస్తుంది. ఇప్పుడు హనీ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం హనీని ప్రాసెస్ ఎలా చేసుకుంటామో చూద్దాం. వామ్ వాటర్ అంటే వేడి నీటిని, మనం గోరువెచ్చని నీటితో హనీని ఎలా తీసుకుంటామో చూద్దాం. వాటర్ ఎప్పుడు ఎక్కువ మరగకూడదండి, అంటే ఎక్కువ వేడిగా ఉండకూడదు. అవి చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు వచ్చేసి. అలా కాకుండా గోరువెచ్చని వాటర్ మాత్రమే తీసుకోవాలి మనం. గోరువెచ్చని నీరు అంటే కొంచెం మాత్రమే. అక్కడ చూడండి, నీళ్ళు ఎక్కువ వేడిగా ఉండటం వల్ల మనం హనీని అందులో వేస్తే హనీ అనేది ఆ నీటిలో వేయడం వలన వాటిలో ఉన్న ఎంజైమ్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ చనిపోతాయి. మనం అలా యూజ్ చేయడం వల్ల కూడా పెద్ద యూజ్ ఏమి ఉండదు. అలా వేడి నీటిలో వేయడం వల్ల ఎక్కువ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఆ గ్లాస్ వచ్చేసి 1 గ్లాస్ వాటర్ కదా అది. అందులో వచ్చేసి 2 స్పూన్స్ హనీ, అలాగే మనం టేస్ట్కి సరిపడా అంటే మనకి తగినంత, టేస్ట్కి తగినంత 2 నిమ్మకాయలు కానీ ఒక నిమ్మకాయ కానీ తీసుకొని అందులో పిండుకోవాలి. కొందరు పులుపు ఎక్కువగా వాడతాము అలా అనుకుంటే టేస్ట్కి తగినంత వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నేను డైలీ తీసుకుంటాను కాబట్టి నాకు తగ్గట్టు, నా కన్సిస్టెన్సీకి తగ్గట్టు, ఆ వాటర్ క్వాంటిటీకి తగ్గట్టు ఒక నిమ్మకాయ పిండాను. అలా 1 గ్లాస్ వాటర్కి అలా నిమ్మకాయ పిండుకొని, అలాగే హనీ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. హనీ ఎప్పుడైనా సరే వేడి వేడి నీటిలో కానీ వేడి వేడి పాలల్లో కానీ అసలు వేయకూడదు. అలా వేడి నీటిలో హనీని కానీ పాలల్లో కానీ వేయడం వల్ల వాటిలో ఉన్న ఎంజైమ్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. అలా చేయకూడదు. అలాగే మనం హనీని యూజ్ చేసేటప్పుడు కూడా ఇంట్లో స్పూన్కి తడి తగలకుండా, హనీ బాక్స్కి తడి కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టకుండా మనం బయటే పెట్టుకొని హనీని యూజ్ చేసుకోవాలి. అలా 1 గ్లాస్ వాటర్, వామ్ వాటర్లో హనీ అలాగే నిమ్మరసం. ఇప్పుడు వచ్చేసి ఇది మామూలుగా మనం ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ తీసుకుంటాం కదా, ఈ ప్రాసెస్ వచ్చేసి స్టెప్ 1. స్టెప్స్ 2 ఏందో కూడా చూద్దాము. అలా హనీ కొంచెం పలుచగా కాకుండా మందంగా ఉంది కాబట్టి మనం స్పూన్తో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ గ్లాస్ని పక్కన పెట్టేసి స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 వచ్చేసి బీట్రూట్ జ్యూస్, అంటే బీట్రూట్ కానీ క్యారెట్ దాంతోపాటు అది కూడా. ఇక్కడ వచ్చేసి టేస్ట్ మా తమ్ముడికి ఇస్తే కొంచెం పులుపు తగ్గిందనేసి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఏదైనా సరే మనం ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా తక్కువగా ఉంటే కొలతల్లో మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్ని నీట్గా తొక్కంతా తీసుకున్న తర్వాత పీల్ చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ని క్యారెట్ని మనం పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయిన తర్వాత మనం తొక్క అంతా తీసేసి కేవలం జ్యూస్ని మాత్రమే, రసాన్ని మాత్రమే తీసుకోవాలి. హనీని ఇలానే కాకుండా పిల్లలకి మనం ఏవైనా కర్రీస్ చేసినప్పుడు అన్ని కర్రీస్ తినరు కదా, వాళ్ళకి ఫేవరెట్ ఏదో అదే తింటారు కాబట్టి ఆ టైంలో కూడా హనీని మనం చపాతీస్లోనూ రోటీస్లోనూ బ్రెడ్లోనూ కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఇష్టంగా కూడా తింటారు. ఇలా మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ గ్రైండ్ చేసినది క్లిప్ తీయలేదు, ఇది సెకండ్ వన్.
అది స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కూడా సేమ్ ఇందాకలాగే మనం బీట్రూట్ జ్యూస్ ఎంతుందో దాంతో పాటు టేస్ట్‌కి సరిపడా లెమన్‌ని తీసుకొని దాంట్లో 2 పీసెస్ చేసామంటే 2 పీసెస్‌నికైనా కలుపుకోవచ్చు. లేకపోతే టేస్ట్‌కి సరిపడా మనకి ఎంత కావాలి అనుకుంటే క్వాంటిటీకి తగ్గట్టు మనం నిమ్మకాయ రసాన్ని వాడుకోవాలి ఇందులో. అలాగే గోరువెచ్చని నీరు. వాటర్ ఎప్పుడైనా సరే మనం హనీని యూజ్ చేస్తున్నాము అంటే ఎక్కువ వేడిగా ఉండకూడదు. కేవలం గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. పాలల్లో అయినా సరే ఏదైనా మనం వాడేటప్పుడు ఫుడ్ ఐటెమ్‌లో ఖచ్చితంగా అవి వేడిగా ఉన్నాయంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే హనీని మనం కలుపుకోవాలి. అవొచ్చేసి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అవొచ్చేసి గోరువెచ్చని నీళ్ళు. క్వాంటిటీ కోసం ఫస్ట్ డే 1, డే 2, డే 3 కొంచెం ఆ జ్యూస్ కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత అలవాటైపోతే బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా వీటిలో వచ్చేసి నేను 3 స్పూన్స్ తీసుకుంటాను. వాటిలో వచ్చేసి అది అంత ఏమనిపియదు కాబట్టి హాట్ వాటర్‌లో, వార్మ్ వాటర్‌లో హనీ కేవలం నిమ్మకాయ కాబట్టి దాంట్లో 2 స్పూన్సే. దీంట్లో అయితే బీట్రూట్ జ్యూస్ కొత్తలో కొంచెం కష్టంగా ఉంటుందని స్వీట్‌నెస్ కోసం హనీని 3 స్పూన్స్ ఏసుకుంటాను. మీకు ఒకవేళ లేదు మేము తాగగలము అనుకుంటే 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా సరే టేస్ట్‌కి తగ్గట్టు, క్వాంటిటీకి తగిన విధంగా మనం హనీని యూజ్ చేసుకోవాలి. ఈ హనీ బాటిల్ కూడా మన షాప్‌లో ఉన్నది ఫైబర్ బాటిల్ అండి. ఈ బాటిల్ వచ్చేసి ఎక్స్‌పైరీ అనేది ఏముండదు హనీకి. వాటి మీద ఫుడ్ డేట్ అన్నీ కూడా మెన్షన్ అయ్యి ఉంటాయి. కేవలం మనం హనీకి జాగ్రత్తలు ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు, తడి తగలకూడదు. పిల్లలు ఒకవేళ స్పూన్‌తో తిన్నా కూడా దాన్ని తుడిచి పక్కన కడిగేసిన తర్వాత మళ్ళీ అది ఒట్టిగా అయిన తర్వాత మాత్రమే, ఎండిపోయిన తర్వాత మాత్రమే ఆ స్పూన్‌ని కలుపుకోవాలి. తడి అనేది ఉండకూడదు. ఇలా ఇదేమో బీట్రూట్ జ్యూసు, ఇదేమో బాయిల్డ్ వాటర్, వార్మ్ వాటర్ మాత్రమే. స్టెప్ 1 వచ్చేసి వార్మ్ వాటర్, స్టెప్ 2 వచ్చేసి బీట్రూట్ జ్యూస్. ఇవే కాకుండా సినామినస్ అంటే దాల్చిన చెక్క పొడి ఇంకా ప్రాసెస్ ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఖచ్చితంగా పెడతాను. ఇలా మనం హనీని నేను ఎలా ఇంట్లో హనీ యూజ్ చేస్తానో చిన్న ఈ వీడియోలో చూపిస్తాను. ఇదొచ్చేసి వార్మ్ వాటర్, ఇదొచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్. ఈ విధంగా నేను ఎర్లీ మార్నింగ్ అయితే హనీని ఖచ్చితంగా తీసుకుంటాను. చూసారు కదండీ! ఈ వీడియోలో మనం బీట్రూట్ జ్యూస్‌ని నేను ఎలా తయారు చేసుకున్నానో, ఈ బీట్రూట్ జ్యూస్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా తీసుకుంటాను బ్రష్ చేసిన తర్వాత. అలాగే ఇక్కడ వార్మ్ వాటర్ కూడా ఉంది. ఈ వార్మ్ వాటర్ వచ్చేసి వీక్లీ ట్వైస్ కానీ, థ్రైస్ కానీ తీసుకుంటాను. బీట్రూట్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఫస్ట్ కొంచెం మొదట్లో కొంచెం కష్టంగా ఉండేది. తర్వాత చాలా ఈజీగా, అలవాటుగా, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే పిల్లలు కూడా హనీని చపాతీలోను, బ్రెడ్‌లోను, రోటీస్‌లోను చాలా చాలా టేస్టీగా కూడా తింటారు. ఈ వీడియో వచ్చేసి ఎవరికైనా సరే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మన ఛానల్‌ని ఉన్న వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది చాలా హెల్తీ కూడా. ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మంచి ఇన్‌స్టాంట్ ఎనర్జీ, దాంతోపాటు వెయిట్ లాస్ కూడా ఈజీగా ఉంటుంది. వార్మ్ వాటర్ అయితే ఇంకా బెటరు. అంతేనండి ఈ వీడియో. నేనైతే హనీని ఎలా ఎర్లీ మార్నింగ్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించాను. మన షాప్ అడ్రస్ కూడా గూగుల్‌లో నల్లమల్ల హనీ బీ పార్క్ అని టైప్ చేయండి వచ్చేస్తుంది. అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్పి మన షాప్‌ని త్వరగా విజిట్ చేయమనండి. నల్లమల్ల హనీ హౌస్, కర్నూల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.